జై హింద్ గైస్. ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ గురించి మనం క్లియర్గా మాట్లాడదాం అనమాట, ఎవ్రీ డీటెయిల్. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ హైట్ ఎంత ఉండాలంటే 170 సెంటీమీటర్స్ మేల్కి ఉండాలి. ఓకేనా? అట్ ది సేమ్ టైం 157 సెంటీమీటర్స్ ఫీమేల్కి ఉండాలన్నమాట. ఇది ఫస్ట్ మీరు చూసుకోండి. ఎందుకంటే ఏ నోటిఫికేషన్ అయినా పోలీస్ నోటిఫికేషన్కి మీరు చూసే ముందు ఫస్ట్ మీరు చూడాల్సింది హైట్ అనమాట. ఆ హైట్ మీరు లేనట్లయితే వెంటనే దాని గురించి ఇంకా ఆలోచించకండి, టైం వేస్ట్ చేయకండి, పక్కన వదిలేయండి, వీడియో ఆపేయండి. ఓకేనా? సో ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫస్ట్ అనేది హైట్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు పేపర్ ప్యాటర్న్ గురించి మాట్లాడుకున్నట్లయితే 100 మార్క్స్ అనమాట టోటల్. సో ఆ 100 మార్క్స్లో జిఎస్ 50 మార్క్స్, మ్యాథ్స్ 15 మార్క్స్, రీజనింగ్ 25 మార్క్స్ అండ్ కంప్యూటర్ 10 మార్క్స్ అనమాట. ఓకేనా? సో ఇందులో చూసేసరికి జనరల్ జిఎస్ ఎవరికి బాగా వస్తుందో, ఓకేనా, సో వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ అనమాట. ఎందుకంటే 50 మార్క్స్ హాఫ్ ఆఫ్ ది పేపర్ జిఎస్ఏ ఉంది. ఓకేనా? అండ్ సెకండ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మ్యాథ్స్ బాగా చేసే వాళ్ళకి ఇది డిసడ్వాంటేజ్ అనమాట. ఓకేనా? జస్ట్ 15 మార్క్స్ ఉంది. ఓకేనా? ఇది చాలా డిసడ్వాంటేజ్ ఎవరు మ్యాథ్స్ బాగా చేస్తారో వాళ్ళకి. ఓకేనా? అండ్ రీజనింగ్ గురించి అయితే మాట్లాడక్కర్లేదు, ఎవరైనా చేయగలరు. అది ఎవరైనా చేయగలరు. 25 అవుట్ ఆఫ్ 25 ఎవరైనా పెట్టగలరు. ఓకేనా? అండ్ కంప్యూటర్ కూడా చదువుకోవాలన్నమాట. కంప్యూటర్ 10 మార్క్స్ కదా, అది కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకేనా? అండ్ సో మనం ఇప్పుడు నెగిటివ్ చూసుకున్నట్లయితే నెగిటివ్ వచ్చేసరికి 1/4 నెగిటివ్ ఉందన్నమాట. ఓకేనా? 1/4 ఉంది. ఓకేనా? అండ్ కట్ ఆఫ్ విషయం చూసేసరికి జనరల్గా ఎవ్రీ ఇయర్ వచ్చేసరికి కట్ ఆఫ్ ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ ఉంటుందంటే, లైక్ జాబ్ వచ్చేవాడికి ఎప్పుడు 65 to 75 లోపు ఉంటుంది అనమాట కట్ ఆఫ్. సో ఈ కట్ ఆఫ్ని మీరు కూడా మీ దృష్టిలో పెట్టుకోండి. ఓకేనా? సో జిఎస్ మొత్తం 50 మార్క్స్ ఉంది కాబట్టి ఈ కట్ ఆఫ్కి రీచ్ అవడం కొంచెం కష్టం అవ్వచ్చు. ఓకేనా? అక్కడ మ్యాథ్స్ 25 ఉంది, మ్యాథ్స్ 15 ఉంది, రీజనింగ్ 25 ఉంది, అంటే ఓవరాల్ 40 మార్క్స్. అక్కడ మీరు 40/40 పడిపోవాలన్నమాట. ఓకేనా? 40/40 పడిపోవాలి. ఓకేనా? అలా ఎవరికైతే పడిపోద్దో వాళ్ళు ఈజీ కొట్టేయగలరు. ఓకేనా? ఎందుకంటే జిఎస్ ఇప్పుడు అక్కడ 40/40 పడిపోయింది అనుకో, జిఎస్ 50కి ఒక 30 చేశారు అనుకోండి, చాలా కష్టమే, ఈజీ అయితే కాదు. 30 చేశారు అనుకోండి, 40 + 30 70 అయిపోయింది. ఓకేనా? కంప్యూటర్ 10కి ఒక 5 మార్క్స్ వచ్చాయి అనుకోండి. ఓకేనా? ఓవరాల్ 75 అయిపోయింది. సో 100కి 75 అయిపోయిందంటే మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చేసినట్లు. ఓకేనా? అండ్ ఇప్పుడు ఏజ్ లిమిట్ చూసరికి జనరల్కి వచ్చేసరికి 25 ఇయర్స్. ఓకేనా? ఓబీసీకి వచ్చేసరికి 28 ఇయర్స్, 3 ఇయర్స్ రిలాక్సేషన్. అండ్ ఎస్సీ ఎస్టీకి వచ్చేసరికి 30 ఇయర్స్ అనమాట. ఓకేనా? అండ్ మర్చిపోయాను, ఎస్టీకి హైట్ రిలాక్సేషన్ కూడా ఉందన్నమాట. ఎస్టీకి హైట్ రిలాక్సేషన్ ఉంది. ఓకేనా? అండ్ ఇప్పుడు కట్ ఆఫ్ చెప్పాను కదా, కట్ ఆఫ్ 65 to 75 ఎప్పుడు ఉంటుందని. ఇది చూసేసరికి ఓబీసీకి వచ్చేసరికి ఒక 3 to 5 మార్క్స్ తగ్గించుకోవచ్చు అనమాట. ఓకేనా? అండ్ ఎస్సీ ఎస్టీకి చూసేసరికి ఓబీసీ కన్నా 3 to 5 మార్క్స్ తగ్గుతుంది అనమాట. ఓకేనా? సో ఇంకా ఈవెంట్స్కి వచ్చేసరికి ఈవెంట్స్ కొంచెం కష్టమైన అనమాట. 1600 మీటర్స్ రేస్ 6 మినిట్స్లో వేయాలి. 1600 మీటర్స్ 6 మినిట్స్లో వేయాలి. ఇది మెన్ అనమాట. ఓకేనా? అదే ఉమెన్ అయితే 1600 మీటర్స్ 8 మినిట్స్లో వేయాలి. ఓకేనా? మెన్కి ఉమెన్కి ఇద్దరికి చాలా కష్టం. ఓకేనా? అండ్ లాంగ్ జంప్ వచ్చేసరికి మెన్కి వచ్చేసరికి 14 feet వేయాలి. ఓకేనా? అండ్ ఉమెన్కి వచ్చేసరికి 10 feet వేయాలి. ఓకేనా? అండ్ హై జంప్ వచ్చేసరికి 3.9 feet, ఆల్మోస్ట్ లైక్ 4 feet అనమాట. 3.9 feet ఫర్ మెన్ అనమాట. ఉమెన్కి వచ్చేసరికి 3 feet అనమాట. అండ్ మెడికల్ విషయం చూసేసరికి మెడికల్ వచ్చేసరికి చాలా టఫ్గా ఉంటుంది అనమాట. ఒకప్పుడే చాలా ఈజీగా ఉంటుంది, కానీ రీసెంట్గా టఫ్ చేస్తారనమాట. లైక్ ఇప్పుడు సిఆర్పిఎఫ్ ఎగ్జామ్ లెవెల్లో మెడికల్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు ఎస్ఎస్సి జీడీకి ఆ విధంగా మెడికల్ చేస్తారనమాట. ఓకేనా? అండ్ ప్రమోషన్ చూసేసరికి మీరు కానిస్టేబుల్గా జాయిన్ అయినట్లయితే ఒక 10 yearsలో మీరు హెడ్ కానిస్టేబుల్ అవుతారు, 20 years సర్వీస్లో మీరు ఏఎస్ఐ అవుతారు, 30 years సర్వీస్లో ఎస్ఐ అవుతారు. ఓకేనా? ఇది ఎప్పుడు అప్లై అవుతుందంటే మీ సర్వీస్లో ఎక్కడ రిమార్క్ ఉండకూడదు అనమాట. రిమార్క్ ఉన్నట్లయితే కష్టం అవుద్ది. ఓకేనా? అండ్ 6 yearsతో డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ కూడా రాసుకోవచ్చు. ఓకేనా? జనరల్గా సివిల్ పోలీసులో డిపార్ట్మెంటల్ అంటారు, కానీ డిపార్ట్మెంటల్ చాలా రేర్గా వస్తాయి అనమాట. ఓకేనా? రేర్గా ఎప్పుడో వస్తాయి. సో ఆ ఛాన్స్ వచ్చేసరికి మీరు యూటిలైజ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు జనరల్గా ఇప్పుడు సిఏపిఎఫ్లో ఏసీ వచ్చినట్లు ఎవ్రీ 3 yearsకి ఎవ్రీ 4 yearsకి అలాగైతే రాదనమాట. ఓకేనా? అండ్ శాలరీ విషయం వచ్చేసరికి శాలరీ 45Kతో స్టార్ట్ అవుతుంది అనమాట శాలరీ. ఓకేనా? అండ్ ఇంకోటి ఏంటంటే మీరు వన్స్ ఢిల్లీ పోలీస్ అయినట్లయితే మీ లైఫ్ లాంగ్ 60 years సర్వీస్ చేసినంత వరకు మీరు ఢిల్లీలో ఉండాలి. ఢిల్లీ నుంచి మీరు బయటకు రావాలన్నమాట. ఓకేనా?
సో దట్స్ ఆల్ అనమాట. మొత్తం అంతా కవర్ చేశాను. అండ్ ఎగ్జామ్ వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఓకేనా? దట్స్ ఆల్ గైస్. ఇదంతా మీకు అర్థమైంది అనుకుంటాను. మీరు ప్రిపేర్ అయిన వారైతే మీరు ఈవెంట్స్ మీద కూడా చాలా కాన్సన్ట్రేట్ చేయాలి. యాజ్ వెల్ as జిఎస్ ఎగ్జామ్లో జిఎస్ మీద కూడా చాలా కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ మ్యాథ్స్ రీజనింగ్ వచ్చేసరికి మీరు అవుట్ ఆఫ్ పెట్టి జిఎస్ మీరు హార్డ్ వర్క్ చేసినట్లయితే మీరు ఈజీగా క్రాక్ చేయగలరు. దట్స్ ఆల్.